పాల ప్యాకెట్లు, నెయ్యి ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, సరుపు ప్యాకెట్లు, లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లని తీర్ల ప్యాకెట్లను కొనుకొచ్చుకుంటాం. అదే తీర్ల గుల్పారం కలిపిన కళ్ళును కూడా కార్పొరేట్ స్టైల్లో ప్యాకెట్లు చేసి బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు వాళ్ళ సిటీలా. నయ్యం ఇండియన్ ప్రీమియం దేశీ పామ్ వైన్ అని షానిగా ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టి మాళ్ళల్లో అమ్ముతలేరు. ఈ ప్యాకెట్లు ఏంటియో చెప్పుకోరి చూద్దాం. పాల ప్యాకెట్లో పెరుగు ప్యాకెట్లో అనుకునేరు సుమి. స్వచ్ఛమైన గుల్ఫారం ఆల్ఫ్రోజోన్ కలిపిన కల్తీ కళ్ళు ప్యాకెట్లు ఇవి. కళ్ళు తాగే కస్టమర్లు ఏడికంటే ఆడికి తీసుకపోయి తాగేటట్టు క్యారీయింగ్కు ఈజీగా ఉండాలని కేరింగ్ చేసి ఈ తీర్ల ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారట. వెనకటి కాలంలో గుడుంబ ప్యాకెట్లని అమ్మేటోళ్ళు చూడు నీళ్ళ ప్యాకెట్లు అమ్మినట్టు అగో అట్లా చేసి అమ్ముతున్నారు అన్నట్టు. మేడ్చల్ కాడ ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు డిపోల చెకింగ్కు పోయినప్పుడు బయటపడ్డది ఈ కళ్ళు ప్యాకెట్ల వ్యవహారం. పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు అమ్మినట్టే కళ్ళు ప్యాకెట్లు అమ్ముడు చూసి ఎక్సైజ్ వాళ్ళే ఏమి వాడకం అయ్యా అని కళ్ళు తాగిన వాళ్ళకు రిమోస్తో చూడు ఒక అట్లనే అనిపించిందట వాళ్ళకు కూడా. ఎస్వీఎస్ పేరుతోటి అడ్డమైన కెమికల్ కలిపిన కళ్ళును తయారు చేసి ప్యాకెట్లలో నింపి షానిగా అమ్ముతున్నారని ఎక్సైజ్ వాళ్ళు ఎరకబట్టిరిగా. మొన్న కూకట్పల్లి కాడ కల్తీ కళ్ళు తాగి చాలా మంది జీవిడిచే వరకు సిటీలు ఉన్న అన్ని కళ్ళు డిపోలలో పెయిన్లోడ్ వచ్చి పెరట్ల దిగినంత ఏగిరంగా ఎక్సైజ్ వాళ్ళు చెకింగులు చేస్తున్నారు కదా. పాపం ఆబ్కార్ వాళ్ళకు కూడా ఏడేడ కళ్ళు డిపోలు ఉన్నాయి. అవి ఎవరెవరి బడా మోతవారి సేట్లై ఉన్నాయి. ఎవరెవరు కల్తీ కాళ్ళు చేసి అమ్ముతున్నారో ఏం తెలియదు కదా పాపం వాళ్ళకి ఇన్నొద్దులు. ఇక ఈ తీరులో చెకింగ్ లో పోయినప్పుడే చూసి వాళ్ళ భాగవతం ఎరకబట్టి కేసులు రాసుకుంటా పోతున్నారు పాపం.